బ్రేకింగ్ న్యూస్. శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈ కేసు మళ్ళీ కోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. శిక్షను నిలుపుదల చేయాలంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు మాత్రం విచారణ చేసిన తర్వాత స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఫిర్యాదుదారులు కౌంటర్ వేయాలని ఆదేశాలు మాత్రం ఇచ్చింది. తదుపరి విచారణ మే 1వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న, తోట త్రిమూర్తులు శిరోమండలం కేసుకు సంబంధించి ఆయనకి వైజాగ్ కోర్టులో కొంత జైలు శిక్ష జరిమానా విధించారు. దాన్ని అప్పీల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మాత్రం ప్రస్తుతం ఈ పిటిషన్ మీద స్టే ఇవ్వడం జరిగింది. అంటే తోట త్రిమూర్తులు ఈ శిక్ష రద్దు చేయాలని వెళ్ళారు కాబట్టి దాని మీద స్టే ఇచ్చింది. త్రిమూర్తులకు అనుకూలంగా ఎలాంటి తీర్పు రాకపోగా మళ్ళీ మే 1వ వారానికి మే 1వ తారీఖు కింద వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ తీర్పు మీద స్టే ఇవ్వాలని తోట త్రిమూర్తులు అడిగారు. అయితే స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ కూడా ప్రధానంగా హైకోర్టు తీర్పు చెప్పిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తుంది. వచ్చే నెల మే 1వ తారీఖు దీని మీద వాయిదా వేస్తుంది కాబట్టి అప్పుడు మరి కోర్టు వాదనలు విన్న తర్వాత ఈ అంశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసుకున్నారు. నామినేషన్ ప్రచారం అవన్నీ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ కేసు కొంత అడ్డంగా అవుతుందని భావించాను హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో ఆయనకి నిరాశ ఎదురవడం. ఈ పరిస్థితి చూస్తే కనుక మరి భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. రామారావు, ఓకే. అయితే ఫిర్యాదుదారులకు కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. సో ఆదేశాల మేరకు వారు ఫిర్యాదుదారులు దాఖలు చేస్తే మాత్రము ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మళ్ళీ కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. తర్వాత పరిస్థితులు చూసిన తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. 1వ తారీఖు వాయిదా వేసింది కాబట్టి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాదనలు అయిన తర్వాత కోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రసన్న.